దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ ఎంతో ఉన్నతమైంది, చాలా గొప్పది. ఇటు రక్షణ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు రక్షణ అనుగ్రహించింది, ఆ రక్షణ కొరకు జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానం. దేవుడు కృపను పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బతికాం. ఇష్టానుసారంగా మన శరీర ఇచ్చలని, శరీర కోరికలని, దేవునికి విరోధంగా మన జీవితాన్ని కొనసాగించి దేవుడికి ఉగ్రత పాత్రలుగా మనం బతికాం. అలాంటి మనల్ని క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మనల్ని పిలిచి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని బట్టి మనము ఆయన యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని కొనుగొనే విధంగా దేవుడు మనల్ని నడిపించిన విధానం ఎంతో శ్రేష్టమైనది. ఇలాంటి గొప్ప రక్షణ, ఇంత గొప్ప విలువైనటువంటి జీవితము నిర్లక్ష్యం చేస్తే దేవుడు సహిస్తాడా? దేవుడు ఎంత దుఃఖపడతాడు? నీ కొరకు దేవుడు ఎంతో ఒక ప్రణాళికబద్ధంగా నీ కొరకు తన రక్షణలో నడిపించుటకు, తన రాజ్యంలో ప్రవేశింపజేయడానికి తను చేసినటువంటి ప్రతి నిర్ణయము, ప్రతి ఏర్పాటు ఎంత బలమైంది, ఎంత ఘనమైంది. అలాంటి రక్షణ, అంత కృపని నువ్వు పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనము? అంటే రక్షణ ఎలా పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఈరోజు డబ్బు. చాలామంది డబ్బు మాయలో పడుతున్నారు. ధనం సంపాదించినటువంటి ఒక బలంగా ముందుకెళ్తున్నారు. డబ్బు అవసరమే. డబ్బు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అవసరం. వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం. అయితే డబ్బే ప్రామాణికంగా, డబ్బే పునాదిగా వేసుకొని జీవితం కొనసాగించడం అనేది అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్నమాట. డబ్బు ఏమిచ్చింది? ఈ లోకంలో మన యొక్క అవసరాలు తీర్చిద్ది, కానీ నిత్య జీవాన్ని ఇవ్వదు. దేవుడితో సంబంధాన్ని మెరుగుపరచదు. దేవుని యొక్క నిత్య మహిమకు పాత్రలుగా మనల్ని ఎంపిక చేయదు. ఇంత చిన్న విషయాన్ని మనిషి మర్చిపోయి డబ్బు కోసం ఆరాటపడుతున్నాడు. కొంతమంది దేని విషయంలో తప్పిపోతున్నారు? మోహపు చూపు, వ్యభిచారము, కామాతుత్త, ఇలాంటి అక్రమమైనటువంటి విషయంలో మనిషి తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి మొదటి డబ్బు విషయం తప్పిపోతున్నారు. రెండోది ఇలాంటి అక్రమమైనటువంటి విధానము, అక్రమమైనటువంటి పద్ధతిని అనుసరించి మనిషి తప్పిపోతున్నారు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణని కొనసాగించే విషయంలో ఏది ఉన్నతమైందో, ఏది ఘనమైందో, ఏది మన జీవితాలకు మేలు చేకూర్చేద్దో దాని గురించి ఆలోచించకుండా ఇదిగో ఈ చిన్న వాటిని, అల్పమైన వాటి మీద మనసు పెట్టి మన జీవితాలు మనం నష్టం చేసుకుంటున్నామేమో. ఈ భూమి మీద డబ్బు దేవుడు ఇస్తాడండి. మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. డబ్బు ప్రామాణికం కాదు. దేవుని గురించిన జ్ఞానమే ప్రామాణికం. దేవుని గురించి నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావో అదే నీ జ్ఞానం. దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి. ఈరోజు దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోకుండా డబ్బు మీద, అక్రమమైనటువంటి ఈ చెడు వ్యసనాల మీద ఆలోచించేటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేరు. ఒకవేళ కానీ వారి శక్తిని బట్టి వాళ్ళు సంపాదించుకున్నా కానీ కొన్నాళ్ళకి అది నిలవదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాళ్ళని సంతోషంగా వాళ్ళ జీవితంలో మేలు చేయకుండా ఏది కూడా మన జీవితంలో నిలిచేటువంటి అవకాశం లేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనం చదివినప్పుడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా? అవకాశం ఉందా? నువ్వు క్రీస్తులో ప్రవేశించి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆలోచించి ఆయన వాక్యాన్ని అంగీకరించి సత్యము ఉంది దీంట్లో, దేవుడు యేసుక్రీస్తు ద్వారా
జరిగించేటువంటి ఈ సంకల్పమంతి సత్యమే అనేటువంటి ఆలోచనతో నువ్వు క్రీస్తులో ప్రవేశించిన తర్వాత నువ్వు భౌతికమైనటువంటి డబ్బు కొరకు, ఈ అక్రమమైనటువంటి విధానం కొరకు, చెడుతనం కొరకు దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని యొక్క మహిమను గురించిన జ్ఞానాన్ని విడిచిపెడితే, దేవుడి కృపను విడిచిపెడితే నువ్వు తప్పించుకుంటావా? తప్పించుకునే పరిస్థితి ఉందా? దేవుడు ఒక చిన్న సెలవిస్తే మనం ఏమైపోతాం? దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే మనం ఏమైపోతాం? మన జీవితం అయిపోతుంది, మన కుటుంబం అయిపోతుంది. చాలామంది అండి, ఎంతోమంది దేవుని యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి తమ తమ కుటుంబాలను పాడు చేసుకున్నారు, తమ తమ కుటుంబాలను నాశనం చేసుకున్నారు. ఎంతోమంది. కారణం ఏం తెలుసా? డబ్బు, ఈ చెడుతనము, చెడు వ్యసనాలు ఏం చేస్తాయి? జీవితాన్ని నాశనం చేస్తాయి. దేవుడు ఒకప్పుడు నువ్వు అలాంటి స్థితిలో నుంచి తీసుకొచ్చి నిన్ను మంచి జీవితాన్ని ఇవ్వడానికి నిన్ను దేవుడు పురుకొలిపితే, శాశ్వతమైన జీవితాన్ని, నిత్యరాజ్యానికి సంబంధించిన జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు పురుకొలిపితే, వాటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో ఈ తాత్కాలికమైనటువంటి అల్పమైనవి, ఈ చెడు స్థితిని నువ్వు కోరుకున్నావంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. నువ్వు తప్పించుకుంటావా? నీ జీవితము తప్పింపడిద్దా? నిత్యరాజ్యాన్ని చేరుకుంటావా? ఒకసారి ఆలోచించు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ గొప్పది. ఎంత గొప్పదంటే మనం మాటల్లో కానీ మన ఆలోచనలో కానీ ఊహకందటువంటి రక్షణ ఇది. మనకి దేవుని గురించిన జ్ఞానం తెలియకపోవటం వల్ల అట్టి గొప్ప రక్షణ గురించి విలువ మనకు అర్థం కావట్లేదు. కానీ రక్షణ చాలా గొప్పది. అట్టి గొప్ప రక్షణను నువ్వు కొనసాగించడం అనేది చాలా ఉన్నతమైనటువంటి కార్యాచరణ. ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ రక్షణ కొనసాగించాలి. ఇట్టి రక్షణ కొనసాగించేటప్పుడు నీకు ఆధారం ఏంటంటే వాక్యం, రెండోది ప్రార్థన. ఈ రెండింటిని ఆధారం చేసుకొని నీ విశ్వాసాన్ని క్రమపరుచుకుంటూ సంఘముతో సహవాసం కలిగి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అట్టి రక్షణ నీకు ప్రయోజకరంగా ఉంటుంది. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా చూడొద్దు. అక్రమమైనటువంటి చెడుతనాలను బట్టి నీ రక్షణను దూరపరచుకోవద్దు. దేవుడి కృపను వ్యర్థం చేయొద్దు. ఒకవేళ వ్యర్థం చేస్తే, రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావా? నీవు తప్పించుకునేటువంటి అవకాశం ఉందా నీకు? దేవుడు నువ్వు ఎక్కడికి వదిలిపెట్టడు. నువ్వు ఎక్కడికైనా దేవుడు వదిలిపెట్టు. నువ్వు ఎంత సంపాదించకుండా కానీ సంపాదన రాదు. ఎందుకంటే దేవుడు నీ సంపాదనని పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏది శాశ్వతమైందో వాటి మీద మనసు పెడదాం, వాటి మీద మన జీవితాలను సాధకం చేసుకుందాం. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు.